లార్డ్ హల్లెలూయా. దేవుని వాక్యంలో పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మరి అన్ని పనులన్నిటికంటే ముఖ్యమైన పనులు మనం చేయాలి. అన్నిటికంటే ముఖ్యముగా అంటూ కొన్ని విషయాలను రాస్తున్నారు కదా! మనం ఈ లోకంలో సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనము సంపూర్ణ భక్తి, మాన్యతయు కలిగి నెమ్మదిగా బ్రతకడం అందరికీ ఇష్టమే కదా! నెమ్మదిగా బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం కూడా సంతోషంగా బ్రతకాలని ఇష్టపడతాం. అందరూ కూడా నెమ్మదిగా జీవించాలని దేవుని ఉద్దేశం గనక ఇక్కడ ముఖ్యమైన విషయం ప్రజలకు తెలియాలని చెప్పి అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నారు. మనం ప్రార్థన చేయాలట. ప్రార్థన మాత్రమే కాదు, విజ్ఞాపన చేయాలి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. విజ్ఞాపన అంటే ఏంటి? అనేకుల కొరకు. అందుకనే అంటున్నాడు, రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును కదా! మనమందరం ఏం చేయాలంట? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇదే మీకు మంచిది. మంచి పనులన్నీ మంచిది. మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైన పని. ఏం పని? దేవునికి అనుకూలమైన పని మనం చేయాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఏమేం పనులు చేయాలంట? ప్రార్థనలు చేయడానికి ఇష్టపడాలి, విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి. ఎందుకు? మనుషులందరూ కూడా రక్షించబడాలని. అదే విషయాన్ని కింద చెప్తున్నాడు. ఇదే మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, ఎందుకు ఇన్ని విధాలుగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడంటే, సర్వమానవాళ్ళందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారుగా ఉండాలి. అదే దేవుని యొక్క ఇష్టం. అందుకనే మనుషులంగా మనం అనేక పనుల్లో, విస్తారమైన పనులలో మార్తా కూడా మరి చాలా విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అని దేవుని వాక్యం రాయబడుతుంది. కనుక మనము కూడా అన్నిటికంటే ముఖ్యమైన పనులు ప్రార్థనలు చేయడానికి, యాచనలు చేయడానికి, విజ్ఞాపనలు చేయడానికి, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఎందుకు? అలాగున మనం చేయడం ద్వారా అనేకులలో సత్యమును గుర్చిన అనుభవం తెలుస్తుంది. అంతేకాదు అనేక మంది మరి దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతుకుతారు. మనం చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని రక్షిస్తాడట. అలాంటి రక్షణ కార్యం సంపూర్ణంగా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా.